ముందర ఈరోజు మంచి వైబ్ ఉందండి హరిహర వీరమల్లు. ముందర ఆయన మాట్లాడింది చూసిన తర్వాత డిబేట్లోకి వెళ్దాం. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మీకు దమ్ముండి తిరిగి కొట్టనట్టు ఎట్లా ఈజీగా ఉండండి, తేలిగ్గా ఉండండి. దెబ్బతే నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ. మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని. అంతేగాని కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి. అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టనట్టు ఎట్లా దాడి చేయాలి అలా చేయండి. నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్వలేండి. మనం కొంతమంది బాయ్కాట్ చేస్తాం, నెగిటివ్ రివ్యూస్ అంటే సార్ ప్లీజ్ గో అహెడ్, నాకు అసలు ఇబ్బంది లేదు. నా సినిమాని ఆపుతున్నాను, నేను ఎంత స్థాయికి ఎదిగానో మీరు చెప్తున్నారు. నా గురించి నాకు తెలియదు, కానీ మీరు చెప్తున్నారు నా ఎదుగుదల ఎంత. ఎవడో ఒక హీరో ఒక సినిమా తీస్తే ఆ సినిమాని మిమ్మల్ని భయపెట్టేంత స్థాయిలో ఉందా? నా మీద కూర్చోబెట్టి ఒక క్విట్ ఇండియా మూమెంట్ ఇదేమన్నా ఇదే క్విట్ ఇండియా మూమెంట్ లాగా బాయ్కా అంటే ఏం చేస్తారు చేసుకోండి అన్నాను. ఏం ఫరక్ పడుతుంది, ఏమి తేడా పడుతుంది? నథింగ్. రైట్. అరుణ్ గారు, పొద్దున మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్న మాటలు విన్నాం. నెగటివ్ కామెంట్స్ నుంచి కూడా స్ఫూర్తి తీసుకొని ఎలా పైకి తారాజువలా ఎదగాలనేది ఆయన చాలా సటిల్ చిన్న వర్డ్స్లో చిన్న సెంటెన్స్లో చెప్పారు. రియల్లీ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది స్పిరిట్. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఎన్ని ఛాలెంజెస్ ఆయన ఫేస్ చేసి, అంటే రెండుని బ్యాలెన్స్ చేసుకుంటూ, అటు మంత్రిగా ఉద్యోగాన్ని, మరోవైపు పార్టీని, ఇవన్నీ చూసుకుంటూ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంతో చెత్త కామెంట్లు, పిచ్చి కామెంట్లు పెట్టే వాళ్ళకి కడుపు నిండా పెట్టేశారు. అవునా కదా? ప్యానెల్లోని పెద్దలకి, మీకు వీక్షకులకు నమస్కారం సార్. గత కొద్ది కాలంగా మనం చూస్తూనే ఉన్నాము. సినిమా ఏదైనా రానియండి, దానికి సంబంధించి ఏదో ఒక డైలాగ్ ఉన్నా సరే దాన్ని కూడా రాజకీయంగా తీసుకొని, లేదంటే వాళ్ళకి సపోర్ట్ చేయనటువంటి తారాగణం ఎవరైనా దాంట్లో ఉంటే ఆ సినిమాలో కాస్టింగ్ టీంలో అది కూడా నెగిటివ్ గా తీసుకొని ఎంతో మంది కష్టాన్ని, ఎంతో మంది జీవితాన్ని నాశనం చేసేటువంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చింది. అది తారాస్థాయికి వెళ్ళిపోతున్న సందర్భంలో హరిహర వీరమల్లు మీద అది ఇంకొంచెం ఎక్కువ స్థాయిలో పనిచేయడానికి ప్రయత్నం చేసిందన్నమాట మాత్రం వాస్తవం. ఆ సినిమాను ప్రజల్లోకి వెళ్ళనీయకుండా చేయాలని బాయ్కాట్ హరిహర వీరమల్లు అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి వైసీపీ దీన్ని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రెండ్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. అలాగే థియేటర్ల దగ్గరికి వెళ్ళి కూడా కొంతమంది వైసీపీ కార్యకర్తలు సినిమా బాగలేదు అదే రివ్యూలు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఈ 2 రోజుల నుంచి మనం మీడియాలో చూస్తున్నటువంటి సిచ్యువేషనే. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమా అది. మిగతా హీరోల్లాగా వీళ్ళు ఆటలు ఆడాలి అనుకుంటే వీళ్ళ ఆటలు సాగనిచ్చేటువంటి వ్యక్తి కాదు, సాగనిచ్చేటువంటి సినిమా అండ్ కంటెంట్ కూడా కాదు అది. హరిహర వీరమల్లు అనేది మన చరిత్ర దాచినటువంటి వాస్తవాలను వెలికి తీసినటువంటి స్టోరీగా అది తెర మీద ఆవిష్కృతం అయింది. కాబట్టి డెఫినెట్ గా దాని ప్రజానీకం పెద్ద ఎత్తున ఆదరించారు. వారు సూపర్ సక్సెస్ అందుకుంది అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం అక్కర్లేదు సార్. రైట్. ఒకసారి విజయ్